నమస్కారం అమ్మ. అయితే అమ్మ అక్షయ తృతీయ రాబోతుంది కదా, అక్షయ తృతీయ రోజు కనీసం 1 గ్రామ్ బంగారం అయినా కొనాలి అని అంటారు. నిజంగా అలాంటిది ఏమైనా ఉందా అమ్మ? అలాంటి పద్ధతి నిజంగానే కొనాలా లేదా అన్నది చెప్పండి అమ్మగారు. అక్షయ తృతీయ అంటే అర్థం ఏమిటి అంటే ఆ రోజు ఏం చేసినా సరే అక్షయం అవుతుంది అని చెప్పడం. ఆ రోజు బంగారం కొనాలి అన్నది ఎందుకు అసలు అంటే మన సంస్కృతిలో వచ్చిందో తెలియదు, కానీ అది ఏ శాస్త్రంలోనూ లేదు నిజం చెప్తే. అంటే ఏదైనా అక్షయం అవుతుంది. మేబీ మన మైండ్ ప్రకారం అందరూ అనుకుని ఉంటారు బంగారం కొనుక్కుంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, అక్షయం అవుతుంది కాబట్టి కొనుక్కోవాలి అని. కానీ అసలు బంగారం కొనాలి అన్నది అసలు శాస్త్రంలో లేదు. అక్షయ తృతీయ అంటే ఏదైనా అక్షయం అవుతుంది కాబట్టి మనం చేసిన పుణ్యం అనుకోండి, లేదా పూజ అనుకోండి. అంటే ఎందుకు చేయమన్నారు అంటే మామూలుగా మనం ఊరికే రోజు చేసేదానికిను ఆ రోజు చేసేదానికి అంటే అది మల్టిపుల్స్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఆ రోజు చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే మన యొక్క స్థితిలో మార్పు వస్తుంది. ఆ స్థితిలో మార్పు తెచ్చుకోవాలి తప్ప బంగారం కొనుక్కోవాలి అన్నది మరి ఎలా వచ్చిందో ఎవరు కనిపెట్టారో తెలీదు. కాకపోతే అసలు బంగారం కొనుక్కోవాలి అన్నది శాస్త్రంలో లేదు. పైగా ఆ రోజు ఏమిటి అని అంటే జ్ఞానగురు పరశురాముల వారు శ్రీ విద్యా ఉపాసన మనకి అందించిన పరశురాముల వారు ఎవరైతే ఉన్నారో వారు పుట్టినరోజు, అంటే వారు ఆవిర్భవించిన రోజు. అంతేకాదు రాజశ్యామలాదేవి ఆవిర్భవించిన రోజు కూడా. ఆ రోజు ఏమిటి అని అంటే అక్షయ తృతీయ రోజు రాజశ్యామల కానీ గురువు కానీ అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడమే అక్కడ వాళ్ళు చేసింది. అంటే దానికి ఏం చేయాలి అంటే మన లోపల ఉన్న జ్ఞానం అంటే ఇప్పుడు చూడండి, ఉపాసన చేసుకునే వాళ్ళు ఉపాసన చేసుకోవాలి, లేదా పని చేసేవాళ్ళు ఏ పని చేసేవాళ్ళు ఆ పనిలో రాణించాలి కదా. అప్పుడు అది అక్షయం చేసుకోవడం అంటే. అంతేకాని షాపుకి వెళ్ళి బంగారం కొనుక్కోవడం అని మాత్రం కాదు. బంగారం ఎందుకు కొనుక్కోవడం అంటే అది లక్ష్మీ స్వరూపం అని కొనుక్కుంటున్నారేమో మరి తెలీదు. కానీ నిజంగా బంగారం తెచ్చుకోవడం అంటే అర్థం ఏమిటి? మన మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తిని పైకి తీయడమే. ఎందువల్ల అంటే మీరు చూస్తే ఎప్పుడైనా మేరు పర్వతాన్ని రాక్షసులును ఎవరు మన దేవతలు కలిసి చిలికారని చెప్తారు. మేరు పర్వతం అంటే ఏమిటి అంటే మనం వెన్నుపూసే. అక్కడ పాము అంటే కుండలిని శక్తి అని అర్థం. అది చిలికినప్పుడు ఫస్ట్ ఏమొచ్చింది? మన లోపల నుంచి చెడ్డవాసనలు, అదే విషయం. అది ఎవరంటే శివయ్య తీసేశారు. తీసేసిన తర్వాత కామదేవును, కల్పవృక్షము, లక్ష్మీదేవి ఇవన్నీ బయటకు వచ్చాయి. అంటే ఆ లక్ష్మిని బయటకు తీయాలి తప్ప మనం ఇలా బయట అంటే ఫిజికల్గా వెళ్ళి షాపులో ఏదైనా కొనుక్కుని తెచ్చుకుని అది లక్ష్మీదేవి అనుకోవడం కాదు. మన లోపలున్న లక్ష్మిని బయటకు తీయడం. ఆ లక్ష్మిని బయటకు తీయడమే అక్షయ తృతీయ యొక్క నిజమైన అర్థం. కాబట్టి మన లోపలున్న లక్ష్మిని బయటకు తీయాలి అంటే ఒకే ఒకటి సాధన మాత్రమే. ఆ సాధనలో ఏంటి అంటే పాలను తోడుపెట్టి దాన్ని పెరుగుని చేసి దాన్ని చిలికితే అది వెన్న వస్తుంది. ఆ వెన్నే నెయ్యి కింద మారుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే పాలుగా ఉండిపోయాయి అనుకోండి, దానికి జీవితం ఎక్కువ ఉండదు, ఒక్కరోజు మాత్రమే. అదే పెరుగు కింద అయిందనుకోండి, దానికి ఒక 4 రోజుల జీవితం వస్తుంది. అదే వెన్న అయిందనుకోండి, ఒక వారం రోజుల జీవితం వస్తుంది. అదే నెయ్యి అయిందనుకోండి, ఒక 6 నెలలో సంవత్సరమో దాన్ని వాడుకోవచ్చు. అంటే అలా మనం మన జీవితంలో ఉన్న బ్రైట్నెస్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ పెంచుకుంటూ వెళ్ళడమే ఇక్కడ అక్షయ తృతీయ అంటే. అంటే మన లోపలున్న ఆ కుండలిని శక్తిని పైకి తీసుకుని ఆ లక్ష్మిని అంటే లోపలున్న ఆ లక్ష్మిని బయటకు తీసుకోవడం ద్వారా మన జీవితాన్ని లాంగ్ లైఫ్ ఆనందంగా ఉంచుకోవడమే అక్షయ తృతీయ అంటే. అంతే తప్ప బంగారం కొనడం మాత్రం కాదు.